గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఏఎస్ జాకీర్, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. ఇది ఒక కామన్ క్వశ్చన్ ఈ మధ్య కొంతమంది అడిగారు, సార్ ఎంత స్టేబుల్గా, ఎమోషనల్గా, జడ్జిమెంట్ వైజ్గా మేము ఎంతో స్టేబుల్గా ఉంటాం, కానీ మన భారతదేశంలో ఉన్న బిజీ ట్రాఫిక్లో చాలామందికి ట్రాఫిక్ సెన్స్ అంటే ఆ విజ్ఞానం ఉండదు. మనకు సిగ్నల్ లైట్ వెలుగుతూనే ఉంటుంది. మనం అతి కష్టం మీద ట్రాఫిక్లో ఆఫీస్కి వెళ్ళాలన్న హడావిడిలో ఒక కంగారుగా, టెన్షన్గా, అయ్యో లేట్ అయిపోతుంది, బాస్ ఏమంటాడో, లేకపోతే బిజినెస్లో మన అపాయింట్మెంట్స్ మిస్ అవుతాయా, మన క్లయింట్స్ ఏమైనా తిట్టుకుంటుంటారా అన్న హడావిడిలో మనం నానా తంటాలు పడుతూ ఉంటే, అప్పుడు ఆ ట్రాఫిక్ సిగ్నల్ లైట్ కోసం మనం అంతసేపు వేచి ఉండి ఆ లైట్ పడంగానే ఎవరో నలుగురు అడ్డంగా నడిచెళ్తారు, ఏది మనం గ్రీన్ లైట్ పడ్డప్పుడు. అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు. ధీమాగా వెళ్తూ ఉంటారు. మనం చాలా టెన్షన్కి గురవుతూ ఉంటాం, చిరాకు, కోపం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కొంతమందికి చాలా కల్చర్డ్గా, చాలా సొఫిస్టికేటెడ్గా, చాలా సంస్కారంతో ఉండే వ్యక్తులకు కూడా సడన్గా నోటి నుండి బూతులు వచ్చేయటం. ఏంటి సార్ ఇదంతా అంటే, ఇవన్నీ కూడా చాలా సహజంగా జరుగుతూ ఉన్నాయి. ఇది మన కంట్రీస్, ఏషియన్ కంట్రీస్లో, మన భారతదేశం లాంటి దేశంలో ఎక్కడైతే భూభాగం తక్కువగా ఉండి పాపులేషన్ ఎక్కువగా ఉండి, విపరీతమైన పాపులేషన్, ప్రపంచ జనాభాలో నెంబర్ 1 కేటగిరీలో ఉన్న భారతదేశం లాంటి దేశంలో ఇంత తక్కువ భూభాగంలో తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తక్కువ రోడ్స్, అంటే మనకున్న రేషియో ఆఫ్ పీపుల్కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత లేదు, తక్కువగా ఉంది. అలాంటప్పుడు మనకిది తప్పదు. అంటే ఈ ట్రాఫిక్ వెతలు, కథలు ఇవన్నీ తప్పవు. కాబట్టి దానికి చక్కటి ప్లానింగ్. మనం 10ంటికి ఆఫీస్కి చేరాలంటే 9:30కు బయలుదేరితే సరిపోతుంది అనుకున్న వాళ్ళు 9:30కే, అంటే ఇంకో పావు గంట ముందే బయలుదేరటం. ప్రశాంతంగా టైం ప్లానింగ్, టైం అడ్జస్ట్మెంట్, మైండ్ మేకప్ అవసరం. ఇంకొక పావు గంట ముందు ట్రాఫిక్ నష్టపరుస్తుంది అని ముందే జ్ఞానంతో వ్యవహరించి ముందే వెళ్ళటం. అలాగే ట్రాఫిక్ సెన్స్ లేదని ఇతరులను దూషించుకోవడం అనవసరం. మనకి ఇప్పుడు లిటరసీ పెరిగే కొద్దీ చాలామంది నిజంగా సెన్సిబుల్గా తయారవుతున్నారు. రాను రోజు రోజుకి ఇంకా పెరుగుద్ది. కాబట్టి ఇప్పుడు వాళ్ళని లేదు అని తిట్టుకోవటం కన్నా మనమే చాలా ఓర్పుగా, సహనంగా, ఆల్మోస్ట్ మనం ఎంత చిరాకున్నా, కోపం ఉన్నా ఆ టైంలో కూడా కొంత మెడిటేషన్ మూడ్లో ప్రశాంతంగా ఆలోచించటం, ఒక ధ్యాన ప్రక్రియలాగా మన మైండ్ని ఇరిటేషన్ వైపు కాకుండా ప్రశాంతత వైపు సారించి, ఇది నాకు తప్పదు. ఈ దేశంలో ఉన్న ప్రజలు మోస్ట్ 90% ఆఫ్ ది డ్రైవ్ చేసే పీపుల్కి ఇది తప్పదు, నేను కూడా అందరిలో సామాన్యుణ్ణే అనుకొని మనం ప్రశాంతంగా ముందుకెళ్తే అనేక రకాల కోపాలు, చికాకులు తగ్గిపోతాయి. అలాగే ప్రతిరోజు ఉదయం యోగా, ధ్యానం, మెడిటేషన్ కూడా అలాంటి ప్రక్రియలు చేయటం, అలాగే రిలాక్సేషన్ థెరపీ, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేయడం, ఇవి కొన్ని ఉత్తమమైన మార్గాలు పాటిస్తే ఇలాంటి ట్రాఫిక్ వెతలు, కథలు మామూలు సామాన్య జీవిలో తగ్గే అవకాశాలు ఉన్నాయి. మీ మానసిక వైద్యుడు డాక్టర్ ఏఎస్ జాకీర్, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.